మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ సంవత్సరన్నర కాలం నుంచి మీరేం చేశారు? ఈ అంశాల మీద ఏమైనా మీడియాలో మాట్లాడడమేనా, లేదంటే ప్రజలు చైతన్యపరిచే ప్రజలు చైతన్యపరిచి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. అప్పుడు గవర్నమెంట్ మన చేతుల్లో మనం ఇమీడియట్గా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏసప్ కూడా వర్షం కురిసినప్పుడల్లా తిరుగుతూనే ఉంటాం. అలాగే 4-5 చోట్ల నాలాలు ఉన్నాయి. ఈ మధ్యన మరి మొన్న కజకిస్తాన్ అని పెట్టి పడేశారు, అది మన సమాధుల కోసం. ఇక్కడ ఒకటి, ఇక్కడ అఫీజ్పేటలోను ఎర్రగడ్డ దాంట్లో అది రోడ్డుని ఏకంగా గోడనే పగలగొట్టేశారు. అసలు ఎవరు ఏ తహసీల్దారు కూడా దానికి ఇవ్వాల. ఇక్కడైతే ఇమీడియట్గా సైన్యం మిలిటరీ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది ఓట్ బ్యాంక్ రాజకీయమే కదా. దాని మీద మా బీజేపీ పార్టీ ఫస్ట్ మొదటి నుండి పోరాడింది. అలాగే 4-5 సమస్యల గురించి అన్నీ కూడా రెగ్యులర్గా మేము మాకు దృష్టిలోకి వచ్చినాయి. మా నాయకులు కానీ అందరూ కూడా డివిజన్ అధ్యక్షుల లెవెల్ నుంచి కూడా మాకు పోరాటం, గౌక్కుని పరిగెత్తుకెళ్ళటం, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వచ్చినా కూడా మా వాళ్ళందరూ కూడా వాటిలో ఫస్ట్ ఉంటారండి. ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ఏ విషయాల్లో ఫెయిల్ అయిందంటారు? ఏ విషయాల్లో సక్సెస్ అయింది? అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అవి కూడా నిర్వర్తించలేదు కదా సార్. మరి అంతా కూడా ఇప్పుడు హైడ్రా ఉంది, కొన్ని చోట్ల సక్సెస్ చేస్తారు, కొన్ని చోట్ల లేదు. ఇప్పుడు ఓవైసీ చెప్పినోడికే కదండి టికెట్ ఇచ్చారు. నవీన్ ఓవైసీ చెప్పారు. ఓవైసీ అంతే కదా మరి. మరి ఓవైసీ అన్నవాడు దేశంలో అన్ని చోట్ల పోటీ చేస్తాడు. మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేయడు? సొంత పార్టీ ఊరు, ఇతను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు, 7 ఎమ్మెల్యే గెలుస్తున్నప్పుడు ఇక్కడ కూడా పోటీ చేయాలిగా. నీకు 1,15,000 మంది ముస్లిం ఓట్లు ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అది కలిసే అన్నట్టే కదా, ఓటర్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నట్టే కదా కాంగ్రెస్తోనే ఉందంటారా? అంతే కదా సార్. బీఆర్ఎస్తో లేదా? లేదు మరి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వెళ్ళి ఆయనకి దండేశాడు మొన్న ఓవైసీకి. అది జగమీర సత్యం. మనం అన్నీ పబ్లిక్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు ఓవైసీ పోటీ చేయాలి కదా సార్. నువ్వు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నామని మన వరకు బీఆర్ఎస్ సంఖ్యనకు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఇచ్చేస్తున్నాం, అంతే కదా సార్.